భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించారు. ఇల్లందులో హాత్ సే హాత్ జోడో యాత్ర చేయనున్న రేవంత్ రెడ్డి JK5 మైన్ వద్ద JNTUC నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఇక JK5 మైన్ వద్ద జెండా ఆవిష్కరించారు. అనంతరం JK5 ఓసీలో కార్మికులతో కాంట్రాక్టు కార్మికులతో మాట్లాడారు. బొగ్గు గనులకు పుట్టినిల్లు అయిన ఇల్లందు ఒకప్పుడు 8,000 మంది కార్మికులతో కలకల్లాడేదని, ఈనాడు 600 మంది కార్మికులు మాత్రమే ఉన్నారన్నారు. రాను రాను సింగరేన్లో అండర్ గ్రౌండ్ మైనింగ్లను మూసివేసి ఓసీలను ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇచ్చి కార్మికుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తుందంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బొగ్గుగని కార్మికులు సకల జనుల సమ్మెలో పాల్గొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్తంభింపజేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పి మీరు నడుం బిగించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైంది. అందులో సింగరేణి గని కార్మికుల యొక్క పాత్రను ఎవరు కాదనలేరు. ఒకప్పుడు 70,000 మంది కార్మికులతో మొదలైన మీ ప్రస్థానం ఇవాళ 40,000 మంది కార్మికులకు తగ్గిపోయింది. దీనికి కారణం బొగ్గు తవ్వకాలు తగ్గినాయని కాదు, బొగ్గు తవ్వకాలు అండర్ గ్రౌండ్ మైనింగ్ లను బంద్ చేస్తూ ఓపెన్ కాస్ట్ మైన్లను ప్రైవేట్ వాళ్ళకు కట్టబెడుతూ అందులో నుంచి వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడుతూ ఈ ఖనిజ సంపదను కొద్దిమంది పెట్టుబడిదారులు, అధికారంలో ఉన్న పెద్దలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉండుకుంటూ దోపిడీకి పాల్పడుతున్నారు. మేరకు ఒకప్పుడు ఈ ప్రాంతంలో దాదాపుగా 8,000 మంది సింగరేణి కార్మికులు ఉండేవాళ్ళు.